ఒకరేమో కాటేరమ్మ కొడుకులుగా పిలుచుకునే ఎస్ఆర్హెచ్, మరొక టీం ఈ సీజన్లో టాప్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ. ఈ రెండు టీంలు ఇవాళ ఉప్పల్ వేదికగా తలపన్నున్నాయి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కు డిమాండ్ మామూలుగా లేదు. పెద్ద స్థాయిలో రికమెండేషన్ పెట్టుకున్న టికెట్ దొరకడం గగనంగా మారింది. అలాంటి క్రేజీ మ్యాచ్కి ఆన్లైన్లో టికెట్లు దొరికేశాయి అని కొంతమంది తెగ సంబరపడుతున్నారు. ఇంతకీ వారంతా టికెట్ బుక్ చేసుకున్న వెబ్సైట్ ఒరిజినలేనా, నకిలీదా? హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే ఫుల్ క్రేజ్. ఏ టీం ఆడుతుంది ముఖ్యం కాదు, మ్యాచ్ జరుగుతుందా లేదా, మనం చూసామా లేదా అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రేజ్కి తగ్గట్టుగానే టికెట్ కోసం పడే తంటాలు అన్నీ ఇన్ని కావు. ఆన్లైన్లో ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయని 2-3 గంటల ముందు నుంచే యాప్ ఓపెన్ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు. అయినా టికెట్ దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. ధర ఎక్కువైనా పర్లేదు, బ్లాక్లో కొనేద్దాం అనుకునే ఫ్యాన్స్ కూడా ఉంటూ ఉంటారు. 1000 రూపాయల టికెట్కు 2-3 వేలు, ఒక్కోసారి 4,000 అయినా సరే కొనుక్కుని చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ సీజన్లో ఉప్పల్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. ఈ రెండూ కూడా హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్ ఇది. ఇంకేం, ఫ్యాన్స్కి పండగే పండగ. పక్కా పైసా వసూల్ మ్యాచ్ ఇది. రెండు టీమ్స్ నుంచి సిక్సర్ల వర్షం, బౌండరీల వరద. ఫ్యాన్స్కి అస్సలైన కిక్కిచ్చే మ్యాచ్ ఇది. ఇలాంటి మ్యాచ్కి టికెట్లు అంటే పరిస్థితి మామూలుగా ఉంటుందా? డిస్టిక్ యాప్లో నిమిషాల్లో టికెట్లు మాయమయ్యాయి. ఇదే ఛాన్స్ కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూసే సైబర్ నేరగాళ్లు ఈ మ్యాచ్ను అవకాశంగా వాడుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్ను తయారు చేశారు. అచ్చం జొమాటో డిస్టిక్ యాప్ను తలపించేలా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూఆర్ కోడ్ లేదు, ఏ ఏరియాలో కావాలన్నా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అమ్మయ్య, టికెట్ దొరికితే చాలనుకున్న ఫ్యాన్స్ వెబ్సైట్ను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆ యాప్ నకిలీదని పోలీసులు గుర్తించి అప్రమత్తం అయ్యారు. అయితే అప్పటికే వేలాది టికెట్లు అమ్ముడైపోయాయి. సైబర్ కేటుగాళ్లు లక్షల రూపాయలు కొల్లగొట్టారు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్లో బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా మ్యాచ్కి వస్తే లోపలికి అనుమతించబోమని చెప్పేస్తున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ అంతా అయోమయానికి గురవుతున్నారు. తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా కాదా అనే గందరగోళంలో పడ్డారు. ఈ ఘటనతో ఐపీఎల్ టికెట్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ కు టికెట్లు అందుబాటులో లేకపోవడం, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా సందట్లో సడేమియా అన్నట్లుగా సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తుండడంపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే నకిలీ యాప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. కానీ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి మాత్రం ఏటా ఐపీఎల్ టికెట్ల తిప్పలు మాత్రం తప్పడం లేదు.